హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మే 16 తేదీ నుండి మే 25 తేదీ మధ్య గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం యొక్క వస్తు సేవల ఎగుమతుల మొత్తం విలువ ఎన్ని డాలర్లుగా నమోదయ్యింది? ఆన్సర్ 778.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది ఒక రికార్డుగా కూడా పేర్కొనడం జరిగింది. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్ డాలర్లు, అదేవిధంగా సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్ డాలర్లు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా శరణార్థులుగా భారత్కు వచ్చిన ఏ 3 దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలయ్యింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి హింసకు గురైన మతపరమైన మైనారిటీలకు ఈ పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ అనేది మొదలయ్యింది. ఈ మతపరమైన మైనారిటీలలో అర్హులు ఎవరెవరంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు లేదా క్రైస్తవులుగా పేర్కొనబడ్డవారే ఈ పౌరసత్వానికి అర్హులు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతగా 14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ భల్లా మే 15వ తేదీన సర్టిఫికేట్లు అందజేశారు. మిగిలిన వారికి ఆన్లైన్లో వందలాది మందికి డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికేట్లు కేంద్రం ఈమెయిల్ ద్వారా పంపింది. ఇటీవల ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లక్ష్మీకాంతరావు. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, సమాచార హక్కు, కమ్యూనికేషన్ విభాగాల బాధ్యతలు చూడబోతున్నారు. 18వ లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఏ పేరుతో ఎన్నికల కమిషన్ ఒక వెబ్సైట్ని రూపొందించింది? ఆన్సర్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్. ఇంపార్టెంట్ పాయింట్స్. దీన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అదేవిధంగా ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనా వేశాయి. ఆన్సర్ 7%. జీడిపి అనగా ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు మరియు సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తిగా పేర్కొంటారు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. IMF మరియు S&P గ్లోబల్ రేటింగ్స్, మోర్గాన్ స్టాన్లీ ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు 6.8% ఉంటుందని అంచనా వేశాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కపిల్ సిబల్. ఇంపార్టెంట్ పాయింట్స్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబల్ ఎన్నికవడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇతను ఎన్నికవడం ఇది 4వసారి. ఏ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఇండియా జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు? ఆన్సర్ 2025-2026 ఆర్థిక సంవత్సరం. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం భారత్ 3.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జపాన్ 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా అమెరికా, చైనా మరియు జర్మనీ మొదటి 3 స్థానాలలో ఉన్నాయి. 2024లో దేశంలోని ఉపాధి హామీ పథకంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకారం మొదటి 3 స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఇంపార్టెంట్ పాయింట్స్.
రాజస్థాన్ మరియు బీహారు తర్వాత 2 స్థానాల్లో ఉన్నాయి. ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆయురాదాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్ళు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం అంచనా వేసింది. ఆన్సర్ 2050 సంవత్సరం నాటికి. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయురాదాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్ళు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. ఆయురాదాయం తక్కువగా ఉన్న దేశాలలో పెరుగుదల అత్యధికంగా ఉంటుందని, తద్వారా మొత్తం ఆయురాదాయం పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తపోటు దినోత్సవంగా మే 17వ తేదీని జరుపుకుంటారు. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ రక్తపోటు దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్: మీ రక్తపోటును ఖచ్చితత్వంతో తెలుసుకోండి, దానిని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి. ఏ దేశం చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు, అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామాగ్రితో పాటు అక్కడి నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని ప్రకటించింది? గుర్తుపెట్టుకోండి, అమెరికా. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ యొక్క స్థానం? ఆన్సర్: 80వ స్థానం. ఇంపార్టెంట్ పాయింట్స్. యూకేకి చెందిన ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ యొక్క స్థానం 80. వీసా అవసరం లేకుండానే భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య 62. అదేవిధంగా సింగపూర్, జపాన్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు 227 విదేశీ గమ్యస్థానాలకు గాను 194 ప్రదేశాలకు వీసారహిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తున్నాయి. ఎమిలియా రొమగ్నా గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేత ఎవరు? ఆన్సర్: వెర్స్టాపెన్. గుర్తుపెట్టుకోండి, రొమగ్నా గ్రాండ్ ప్రీ విజేత ఎవరంటే వెర్స్టాపెన్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతీయ పరిశ్రమల సమైక్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్: ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సంజీవ్ పూరి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి రేటును ఏ బ్యాంకు నమోదు చేసింది? ఆన్సర్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. పూణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం వ్యాపార వృద్ధి 15.94% నమోదయ్యింది. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వ్యాపార వృద్ధి 13.12%తో 2వ స్థానంలో నిలిచింది. దేశం కృత్రిమ మేధపై అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై చేసే ఖర్చులు ఏ సంవత్సరం నాటికి 3 పెరిగి $5 బిలియన్ చేరవచ్చని ఇంటెల్ ఐడిసి నివేదిక వెల్లడించింది? ఆన్సర్: 2027 నాటికి. ఇంపార్టెంట్ పాయింట్స్. 2023లో దేశీయ సంస్థలు $1703.8 మిలియన్ ఏఐపై వెచ్చించాయని నివేదిక పేర్కొంది. అదేవిధంగా 2023-27 మధ్య భారత్లో ఏఐ ఖర్చులు 31.5% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో $5 బిలియన్ చేరతాయని ఐడిసి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: జయా బాడిగా. ఇంపార్టెంట్ పాయింట్స్. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడిపిలో ఎంత శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్టాత్మక వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ ఛాన్సలర్ జి విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. గుర్తుపెట్టుకోండి, 6%. జీడిపిలో 6% విద్యారంగానికి ఖర్చు చేస్తే
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని జి విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్స్లో 2024లో మన దేశంలో ప్రథమ స్థానంలో ఏ ఇన్స్టిట్యూట్ నిలిచింది? ఆన్సర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రపంచవ్యాప్తంగా 26వ ర్యాంకుని సాధించింది. యుఎస్ జెనరిక్స్ మార్కెట్లో 2022వ సంవత్సరంలో వైద్యుల సిఫారసు మేరకు రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్ ఔషధాలలో ఎంత శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేయడం జరిగింది? ఆన్సర్ 47% భారతీయ కంపెనీలు సరఫరా చేయడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రిస్క్రిప్షన్ ఆడిట్ ప్రకారం అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. అదేవిధంగా యుఎస్ సంస్థలు 30% వాటాతో రెండో స్థానంలో నిలవడం జరిగింది. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మొహమ్మద్ మొగ్బార్. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ మొగ్బార్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంటు స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలి ఏర్పాటు చేస్తారు. ఈ మండలి గరిష్టంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడు కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక నివేదిక WEF ప్రకారం పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 39వ స్థానం. ఇంపార్టెంట్ పాయింట్స్. పర్యాటక అభివృద్ధి సూచి 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే అమెరికా. అదేవిధంగా 2024లో అమెరికా తర్వాత స్థానాల్లో స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలిచాయి. ఈ సూచీని వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యూనివర్సిటీ ఆఫ్ సర్వేతో కలిసి రూపొందించడం జరిగింది. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరానికి అనగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల డివిడెండ్ను అందించనుంది? ఆన్సర్ 2,10,874 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి అందించనున్నది. ఇంపార్టెంట్ పాయింట్స్. 2024-25లో ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 1.02 లక్షల కోట్ల డివిడెండులు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనా వేసింది. కానీ అది అంచనాల కన్నా డబల్ అవ్వడం జరిగింది. ఇది మొత్తం జీడిపిలో 0.2% నుంచి 0.3%కు సమానం. సెంట్రల్ బ్యాంక్ నిధులు నిర్వహణకు సంబంధించిన కంటెంజెంట్ రిస్క్ బఫర్ను ఆర్బీఐ బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత శాతానికి పెంచింది? ఆన్సర్ 6.5%. ఈ కంటింజెంట్ రిస్క్ బఫర్ గురించి మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగిలిన నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. ఈ కమిటీ ఏమని సూచించిందంటే సిఆర్బి కంటింజెంట్ రిస్క్ బఫర్ అనేది 5.5% నుండి 6.5% మధ్యలోనే ఉండాలని సూచించడం జరిగింది. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఈ కంటింజెంట్ రిస్క్ బఫర్ను 2022-23లో 6% గాను, అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5%కి పెంచినట్లు సెంట్రల్ బ్యాంక్ బోర్డు పేర్కొంది. 2024 సంవత్సరానికి ఎవరికి షా అవార్డు ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఆన్సర్ శ్రీనివాస రామచంద్ర కులకర్ణి. ఇంపార్టెంట్ పాయింట్స్. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణికి అవార్డు ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించడం జరిగింది. తైవాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లైచింగ్. ఇంపార్టెంట్ పాయింట్స్. తైవాన్ క్యాపిటల్ ఏమిటంటే తైపీ.
అదేవిధంగా అఫీషియల్ కరెన్సీ ఆఫ్ తైవాన్ ఏమంటే న్యూ తైవాన్ డాలర్. లండన్లో ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని బహిరాయిచ్కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా మహిళా డ్రైవర్కు ఈ అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో కింగ్ చార్లెస్ III ఆమెకి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. కాలుష్యరహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు పురస్కారంతో గుర్తిస్తున్నట్లు బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త అమల్ క్లూనే తెలిపారు. ఇటీవల అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్ ఎవరికి లభించింది? ఆన్సర్ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణయల్లకు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ కృష్ణయల్ల గారికి డీన్స్ మెడల్ అనేది లభించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకి ఈ పురస్కారం దక్కింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా ఎవరు ప్రపంచ రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఫుంజో లామా. నేపాల్కు చెందిన ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.